నమస్కారం అండి. మనం ఇప్పుడు కస్తూరి రాజశేఖర్ గారు రాసిన పడమటి ఉషస్సు అనే కథను విందామా? లంచ్ అయిపోయిందన్నట్టుగా బెల్ మోగింది. అప్పటి వరకు అన్నాలు తిని స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలంతా క్లాసులోకి పరిగెత్తారు. స్కూల్ గేట్ కూడా మూసివేస్తున్నాడు వాచ్మన్. లంచ్ సమయంలో అమ్మకాలు సాగించిన ఐస్ క్రీము, మిఠాయిలు, మామిడికాయ ముక్కలు, మొంత కింద పప్పు బండ్లు స్కూల్ దగ్గర నుంచి కదిలాయి. నిమిషాల్లో ఆరు బయట అంతా నిర్మానుష్యమైపోయింది. రామచంద్రయ్య మాస్టారు స్టాఫ్ రూమ్లో కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చునున్నాడు. మనసంతా శూన్యంగా ఉంది. బల్ల మీద ఉన్న సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి అమాయకంగా తొంగి చూస్తోంది ఇన్లాండ్ కవరు. రామచంద్రయ్య ఈ నెలలోనే రిటైర్ అవుతున్నారు. ఉద్యోగరీత్యా ఈ ఊళ్ళో ఉండడమే కానీ స్థిరాస్తులు ఏమీ కూడబెట్టింది లేదు. ఉన్న ఒక్క కొడుక్కి చదువు చెప్పించి ఉద్యోగం కోసం ఖర్చు పెట్టేసరికి ఓపిక తరిగిపోయింది. పిఎఫ్ గట్రాలు కరిగిపోయాయి. దానికి తోడు వయసు మీద పడే కొద్దీ పలకరించే జబ్బులు బతకనివ్వవు, చావనివ్వవు. జేబుకు మాత్రం సిరిజల్లులు జారేంత చిల్లులు. కొడుకు పెళ్ళయి పిల్లాడితో భార్యతో పట్నంలో కాపురం పెట్టాడు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో చేరమని తానే సలహా ఇచ్చి చేర్పించాడు. భార్య సుశీలమ్మ ఎప్పుడెప్పుడు భర్త రిటైర్ అవుతాడా, పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు ఎగిరి వెళ్ళిపోదామా అన్న ఆరాటంతో ఉంది. ఆ సందర్భంగానే కొడుకు ఉత్తరం రాశాడు రామచంద్రయ్య. దానికి జవాబే ఈ ఇన్లాండ్ కవరు. దాన్ని చదివిన దగ్గర నుంచి అతడికి రిటైర్మెంట్ మరణశిక్షలాగా, ఆ తర్వాత అంతా అంధకారంగా అనిపిస్తోంది. రామచంద్రయ్య క్లాస్ రూమ్ వైపు వెళ్తుండగా ఓ పిల్లవాడు వచ్చి చేతులు కట్టుకుని పాఠం అప్పగించినట్టు, మాస్టారు, మా తాతయ్య ఊరి నుంచి వచ్చాడు, రేపు ఆదివారం పొద్దున్నే మీ ఇంటికి వస్తాడట, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నాడు అని చెప్పి తల ఊపేలోపే తుర్రుమని వాడి క్లాస్ వైపు పరిగెత్తాడు. శ్రీనివాసమూర్తి ఊళ్ళోకి వచ్చాడన్నమాట అనుకుంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు రామచంద్రయ్య. అతని మనసులో ఆలోచనలు. శ్రీనివాసమూర్తి తనకు 2 ఏళ్ల సీనియర్. లెక్కల మాస్టర్గా రిటైర్ అయ్యి హైదరాబాదులో కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకుంటూ మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ ఊళ్ళో పొలాలున్నాయి. ఏటా పంట సమయానికి వచ్చి ఐవేజు వసూలు చేసుకుని వెళ్తుంటాడు. కూతుర్ని ఇదే ఊళ్ళో ఇవ్వడంతో అక్కడే మకాం. వచ్చినప్పుడల్లా అందరిళ్ళకి సుడిగాలిలా తిరిగి గలగలా మాట్లాడి వెళ్తుంటాడు. ఇప్పుడు పంట కోతల సమయం కూడా కాదు, ఎందుకు వచ్చినట్టో అనుకున్నాడు రామచంద్రయ్య. నీ కొడుకు ఉత్తరం రాశాడు అన్నాడు రామచంద్రయ్య ఉపోద్ఘాతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ. ఎదురుగా కూర్చుని కూరగాయలు తరుగుతున్న సుశీలమ్మ ఒక్కసారిగా అలక ఆరాటం కలగలిపి, ఏమిటండి, వచ్చి అరగంట అయ్యింది, ఈ విషయం చెప్పనే లేదు, పిల్లాడి ఉత్తరం కంటే మీ కాఫీ ఎక్కువైందన్నమాట, ఇంతకీ ఏం రాశాడండి అని అడిగింది. ఏముంది, తన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. జీతం బొటాబొటీగా ఇంటి ఖర్చులకే సరిపోతోందట. పిల్లల టర్మ్ ఫీజులకి ప్రతిసారి అప్పు చేయవలసి వస్తోందట. పెన్షన్ డబ్బులతో ఈ ఊళ్ళోనే కాలక్షేపం చేయమని సలహా ఇచ్చాడు అన్నాడు నిరాసక్తంగా. నిరుత్తరాలైంది సుశీలమ్మ. నోట మాట రాలేదు. గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. కళ్ళు అప్పగించి భర్త మొహంలోకి చూసింది. అప్పటిదాకా ఆమె కళ్ళల్లో కనిపించిన ఆశ ఆవిరయ్యి నీళ్లు చిప్పిల్లాయి. కూరలు మరింత విసురుగా తరుగుతూ ఆక్రోశంగా అంది, ఏమిటో ఇంతకాలానికి కూటి కోసం పిల్లల్ని దేబిరించాల్సి వస్తోంది. కడుపు కట్టుకుని ప్రయోజకుల్ని చేశారు, మన కోసం చిన్న గుడిసె కూడా ఆలోచించలేదు. అవసరం తీరాక వాడి దోవన వాడు పోయాడు. ఏం చేస్తాంలే సుశీల, ప్రతి ఏడాది ఎంతోమంది పిల్లలు చదువు చెప్పించుకుని వెళుతుంటారు, వీడు అందులోనే అనుకుంటే సరి అన్నాడే కానీ తాను సమాధాన పడలేకపోతున్నాడు. శ్రీనివాసమూర్తి వచ్చాడు. పలకరింపులు కాఫీలు అయిన తర్వాత కబుర్లలో పడ్డారు. ఏమయ్యా రామచంద్రయ్య, నీ రిటైర్మెంట్ ప్లాన్ ఏమిటి? కొడుకు దగ్గరికి వెళ్ళడమేనా, ఇంకేమైనా ఉందా? రామచంద్రయ్య నిశ్శబ్దంగా నవ్వాడు. సుశీలమ్మ అందుకుంది,
మాకంత అదృష్టం కూడానా అన్నయ్య గారు? మేము వస్తామన్నా కూడా వద్దనే అంటున్నాడు మా కొడుకు. కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా పడుకున్నది లేదు. పెంచటం ప్రయోజకుల్ని చేయడంలోనే ముసలివాళ్ళం అయిపోయాం. నిండా పండేదాకా అంటిపెట్టుకుని అవసరం తీరాక విసిరి కొట్టే తొడిమెల్లాగా అయిపోయింది బతుకు అని ముక్కు ఎగబీలుస్తూ కొంగు అడ్డం పెట్టుకుంది. శ్రీనివాసమూర్తి రామచంద్రయ్య వంక చూశాడు. ఏం రామచంద్రయ్య, నీ బాధ కూడా అదేనా? రామచంద్రయ్య పెదవి విరుస్తూ తలూపాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్ట, ఇక్కడే పెన్షన్తో బతికేయమన్నాడు. శ్రీనివాసమూర్తి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏమిటయ్యా నీ బాధ? ఇంతమందికి చదువు చెప్పావు, ప్రతి పాఠాన్ని విశ్లేషించి విడమర్చి చెప్పే నువ్వు కూడా అనాలోచితంగా మనసు కష్టపెట్టుకుంటున్నావే. పాఠం వేరు, పాశం వేరయ్యా, నీకు చెప్పలేను అన్నాడు రామచంద్రయ్య. సుశీలమ్మ చురుగ్గా చూస్తూ అంది. లక్షలు కూడబెట్టి మనవాళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటే మేం కూడా ఎన్ని కబుర్లైనా చెప్పగలం అన్నయ్య గారు. రామచంద్రయ్య మందలిస్తూ, సుశీ ఏమిటా మాటలు అన్నాడు. అతని భుజం తడుతూ వేదాంతిలా నవ్వాడు శ్రీనివాసమూర్తి. నాకు తెలుసమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేనొక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ఏమిటన్నట్టు అతని కేసు చూశారిద్దరు. కొడుకు కోసం జీవితం త్యాగం చేశామనుకుంటూ వాడిని తిట్టిపోస్తున్నారే, వాడు మిమ్మల్ని రావద్దని అనలేదే. ఇక్కడే ప్రశాంతంగా ఉన్నమన్నాడు, అంతేగా. తల్లిదండ్రుల్ని చూడలేకపోవటం అతను తప్ప? చూడగలిగినంత జీతం లేని వాడి ఉద్యోగం తప్ప? వాడికి ఆ ఉద్యోగం నువ్విప్పించిందేగా, మరి అది మీ తప్ప? చెప్పండి. తమ అసమర్థతని తేటతెల్లం చేసే ఆ ప్రశ్నకి తెల్లమొహాలేశారు దంపతులిద్దరూ. ఆలోచించండి, మీ ఆర్థిక స్థాయిని బట్టి వాడికి చదువు చెప్పించారు, వాడి ఆర్థిక స్థాయిని బట్టి వాడి సంసారం వాడు ఈదుతున్నాడు. వీలుంటే వాడికి చేదోడుగా నిలవాలి కానీ వాడికి మరింత భారం కాకూడదు. అంటే అమ్మా నాన్నల్ని చూడాల్సిన బాధ్యత వాడికి లేదంటారా? బలహీన స్వరంతో అడిగింది సుశీలమ్మ. అదే చెబుతున్నాను, బాధ్యత అని మీరనుకుంటున్నారు, అది వాడికి భారంగా మారుతోందని గుర్తించడం లేదు. ఇంకా నయం, అప్పులు ఎక్కువయ్యాయి, మీ గ్రాడ్యుటీ పిఎఫ్ తాలూకు డబ్బులు వెంటనే పంపమని రాసుంటే మీరేం చేసేవారు? మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక నెల స్వర్గం చూపించి బయటికి పంపించేసుంటే ఏం చేయగలిగేవారు? మీ కొడుకు సంస్కారం ఉన్నవాడు, అందుకే తన పరిస్థితిని మీ ముందుంచాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. రామచంద్రయ్య తల పంకిస్తూ, నిజమే అనుకో, కానీ నా పెన్షన్ కూడా కలుపుకుని అందరం కలిసి ఉంటే కలో గంజో అమృతంగా ఉంటుందయ్యా. మన చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు 5,000 మైళ్ళ అవతల ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఎప్పుడొస్తారని తరచి తరచి అడుగుతున్నారు. 5 గంటల ప్రయాణం దూరంలో ఉన్నవాడు అంత నిష్ఠూరంగా రాయడం సబబేనా అన్నాడు. శ్రీనివాసమూర్తి చిరునవ్వు నవ్వాడు. రామచంద్రయ్య, వాస్తవం అంతకంటే నిష్ఠూరంగా ఉంటుంది. కలిసి ఉండలేకపోవడానికి కారణం కేవలం ఆర్థిక సమస్య ఒక్కటే కాదు, మరెన్నో సున్నితమైన కారణాలుంటాయి. అవి అనుభవిస్తే కానీ అర్థం కావు. మీ వాడి చుట్టూ ఎన్ని అనుభవాలున్నాయో, వాడు ఎంత లోతుగా ఆలోచించి ఆ ఉత్తరం రాశాడో. సుశీలమ్మ మధ్యలోనే అందుకుంది. మీరు అలా వాడిని వెనకేసుకు రాకండి అన్నయ్య గారు, వాడి ఊసెత్తితేనే మనసు భగ్గుమంటోంది అని క్షణం ఆగి, అయినా ఒడ్డున ఉన్నవాళ్ళు మీరు, నిండా మునిగిపోతున్న వాళ్ళం మేము అంది. శ్రీనివాసమూర్తి ఆమె వైపు దీర్ఘంగా చూశాడు. నీ కొడుకు నుంచి ఏదో ఆశించావు, అది వికటించేసరికి ఇంత బాధపడుతున్నావు. ఉమ్మడి కుటుంబాలపైన నీకు సరైన అవగాహన లేదు. నా అనుభవం చెప్తాను విను అంటూ గొంతు సవరించుకుని మొదలెట్టాడు. రిటైర్ అయ్యి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి కొడుకు దగ్గరికి వెళ్ళిన మొదట్లో కొద్ది రోజులు అంతా ఆనందమే. అత్తగారు ఇంకా నిద్రపోండి అని చెప్పి కానీ తన గదిలోకి వెళ్ళని కోడలు, ఆఫీసు విషయాలు సైతం నాతో చర్చించి సలహాలు తీసుకునే కొడుకు, పురాణ కథలు వినందే నిద్రపోని మనవళ్ళు, అబ్బో గుండె పగిలేంత ఆనందం. కొన్ని రోజులకే ఆ ఆనందం అంతా సర్దుకుంది. అందరూ తమ తమ పాత రొటీన్లో పడిపోయారు. అప్పుడు తెలిసింది, మా చేరిక వారి సహజ జీవనశైలిలో మార్పు తెస్తోంది.
మార్పు అని గౌరవంగా అన్నాను, కానీ అది ఓ డిస్టర్బెన్స్. ప్రతి జంటకి తమ జీవితం ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వారి భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న విషయంలో ఓ దృక్పథం ఉంటుంది. మీకులాగానే వాళ్ళకి ఆ హక్కు ఉంది. మేం చేరటం వల్ల వాళ్ళ పద్ధతి కాస్త చెదిరిందని నాకు అనిపించింది. ఒక్క క్షణం ఆగాడు. రామచంద్రయ్య, సుశీలమ్మలు ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఏమి వినాల్సి వస్తుందో అన్నట్టుగా. శ్రీనివాసమూర్తి కొనసాగించాడు. నేను నా భార్యతో చర్చించాను. ఊరికే తిని కూర్చునే కంటే వంట వార్పు తానే చేస్తానంది. మన ఇంట్లో పని మనం చేసుకోవడం తప్పేమీ లేదనుకున్నాం. దీంతో కోడలికి వెసులుబాటు కలిగింది. టీచర్గా పనిచేయటం వల్లనేమో నాకు ఆడపిల్లలు కూడా చదువుకుని ఉద్యోగం చేస్తుంటే చూడాలని కోరిక. కోడల్ని కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరమన్నాను. నా కొడుకు మొదట వ్యతిరేకించినా మంచి జీతం కావడంతో ఒప్పుకున్నాడు. నేను రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళొస్తూ పాలు కూరలు తెచ్చేవాడిని. పిల్లల స్కూల్ దగ్గరే కావడంతో వాళ్ళని దింపి తీసుకుని వచ్చేవాడిని. దీంతో పాలవాణ్ణి, స్కూల్ ఆటో వాణ్ణి మానిపించగలిగాం. కొన్నాళ్ళకి ఈ రకమైన జీవన విధానానికి అలవాటు పడ్డాం. సుశీలమ్మ మెచ్చుకోలుగా అంది. చాలా పెద్దరికంగా సర్దుకుపోయారు మీరు వదినగారు. చేదోడు వాదోడుగా మారారన్నమాట. అవునమ్మా, మేము అదే విధంగా అనుకున్నాం. కానీ ఒక్క విషయం మర్చిపోయాం. వాళ్ళకి సాయంగా ఉంటున్నాం అనుకుంటూనే వారి ప్రమేయం లేకుండా వారి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చాం. అన్నీ అనుకూలంగా సాగినంతకాలం పర్వాలేదు, కానీ ఎప్పుడైనా తాను లేవలేకపోయినా, నేను బయటకు వెళ్ళలేకపోయినా, లేదా పని మీద మన ఊరొచ్చినా కొడుకు కోడల మీద అదనపు బాధ్యతలు పడేవి. ఆ చిరాకుతో వాళ్ళేమన్నా అంటే మా మనసులు బాధపడేవి. నిజం చెబుతున్నాను రామచంద్రయ్య, చివరికి మా బతుకులు వంట మనిషి, పనివాడి స్థాయికి చేరుకున్నాయేమిటా అని 1-2 సార్లు నేను మదనపడ్డ మాట వాస్తవం. అప్పుడే నా విఘ్నత నన్ను హెచ్చరించింది. కొడుకింటికి వచ్చింది మనం. వాడి ప్రమేయం లేకుండానే వాడి జీవన విధానంలో నిర్ణయాలు తీసుకుంది మనమే. ఇప్పుడు వాడేదో చికాగ్గా అనే మాటల్ని మనకు అన్వయించుకుని విపరీత అర్థాలు తీసుకుంటున్నది మనమే. బాగున్నా బాగులేకపోయినా ఒకరి పరిస్థితికి మరెవరో బాధ్యులు కారు, బాధ్యుల్ని చేయకూడదు కూడా అని సుశీలమ్మ వైపు చూసి నిష్ఠూరంగా ఉన్నా కానీ ఒక్క విషయం చెప్తాను. మనం మారాలి. మన ఆలోచన తీరు మారాల్సిన సమయం వచ్చింది. ప్రతి తరానికి తనదైన జీవన విధానం ఉంటుంది. తరాలతో పాటే సమాజ ధర్మాలు, సంప్రదాయాలు కూడా మెల్లమెల్లగా మారిపోతూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుని మనం ప్రవర్తించాలి. ఎవరి జీవితాల్లోనైనా మన ప్రస్తావన ఒక మధురమైన అనుభవంగా ఉండాలి, కానీ అగాధాల్ని సృష్టించకూడదు. అప్పుడే నిర్ణయించుకున్నాను, మనకంటూ మనదైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మనతో సహజీవనం సాగించే వాళ్లే మన కుటుంబం. మన పిల్లల దగ్గర పరాన్న జీవులు అనే భావంతో బతికే కన్నా పండగలకో పబ్బాలకో వాళ్ళనే మన ప్రపంచానికి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుంది. నా భార్యతో నా ఆలోచనల్ని పంచుకున్నాను. నాకు నీడలా తోడయ్యింది. ఇప్పటి నా రాకకు కారణం అదే. పొలం అమ్మేసి నగరంలో ఉషస్సు అనే సేవాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది పడమటి దిక్కున చిగురించే ఉషస్సు. జీవనం కోసం ఇన్నేళ్లు కష్టపడ్డ మనలాంటి సీనియర్ సిటిజన్లకి జీవితాన్ని రుచి చూపించే ఉషస్సు. నా కొడుకు కోడలు మొదట గిల్టీగా ఫీల్ అయ్యారు, కానీ నా అంతరార్థం గ్రహించాక మనస్ఫూర్తిగా అంగీకరించారు. రామచంద్రయ్య తడిదేరిన కళ్ళను తుడుచుకుని ఉద్వేగంగా శ్రీనివాసమూర్తి భుజం పట్టి కుదిపేశాడు. సుశీలమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. కళ్ళు వరదలయ్యాయి. ఎంత బాగా చెప్పారన్నయ్య గారు. ఎవరినో తప్పుపడుతూ మన మనసుల్ని కొల్లబొడుచుకునే కన్నా ఏ అనాథాశ్రమంలోనో దేవుడి గుళ్ళోనో పడుండి టైంకి ఇంత ప్రసాదంతో కడుపు నింపుకోవడమే ఉత్తమం. కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాళ్ళం, ఇంకేమీ చేయలేని నిస్సహాయులం. శ్రీనివాసమూర్తి అడ్డు తగులుతూ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. సేవాశ్రమం అంటే వృద్ధాశ్రమం, అనాథాశ్రమాల లాంటిది కాదు. అవి నిస్సహాయులు సేవలు పొందే ఆరామాలు. మన సేవాశ్రమం అంటే సమాజ సేవకు నడుం కట్టిన వినూత్న సైన్యం. మనం వృద్ధులం కాదు,
సిద్ధులం అని రుజువు చేసే వ్యవస్థ. రిటైర్ అయిన తర్వాత ఇంకేం చేస్తాం? నిర్వేదంగా అన్నాడు రామచంద్రయ్య. ఆయన వైపు సానుభూతిగా చూశాడు శ్రీనివాసమూర్తి. నువ్వు జీవనం గురించి భయపడుతున్నావు, కానీ జీవితం అంతకంటే విలువైంది. రిటైర్మెంట్ అంటే జీవితం అయిపోయినట్లే అనో, నువ్వింక దేనికి పనికిరావనో కాదు. ఇప్పటి వరకు ఒక చిన్న వ్యవస్థలో నీ వంతు బాధ్యత ముగించావు. ఇప్పుడిక స్వేచ్ఛగా అతి పెద్ద వ్యవస్థలో నీ అస్తిత్వాన్ని వినియోగించుకునేందుకు కల్పించే వెసులుబాటు. రామచంద్రయ్య మెచ్చుకోలుగా తలూపాడు. కానీ సుశీలమ్మ సమాధాన పడలేకపోతోంది. అలా అని శ్రీనివాసమూర్తి చెబుతున్న రీజనింగ్ను కాదనలేకపోతోంది. అందరూ లేనట్టుగా బతకడం చిత్రవద కాదా? బేలగా అంది సుశీలమ్మ. అదే చెబుతున్నాను. ఈ వయసులో మనది ఓ విచిత్రమైన పరిస్థితి. పిల్లలకు మన అవసరం అంతగా ఉండదు. మనకంటూ సామాజిక హోదా కూడా అంతంత మాత్రమే. కాలంతో పరుగు తీసే జీవన విధానంలో మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదనే సెల్ఫ్ పిటి. అందుకే మనకై మనమే ఓ వ్యాపకం ఏర్పరచుకోవాలి. మనలాంటి వాళ్ళ కోసం నేను తలపెట్టిన యజ్ఞమే ఉషస్సు, ఒక సేవాశ్రమం. ఏమిటో అన్నయ్య గారు, మీరెన్నైనా చెప్పండి. ఎవరికీ అక్కర్లేనప్పుడు రిటైర్మెంట్ రోజే చచ్చిపోతే పీడ వదులుతుందనిపిస్తోంది అంది సుశీలమ్మ. రామచంద్రయ్య గద్దింపుగా మందలించాడు. సుశీల, ఏమిటా మాటలు? ఆ ఉత్తరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మతిలేనట్టే మాట్లాడుతున్నావు. శ్రీనివాసమూర్తి అతన్ని వారిస్తూ సుశీలమ్మ వైపు చూసి, ఎందుకమ్మా 1కి 10 సార్లు చావు కోరుకుంటావు? రిటైర్మెంట్ అనేది జీవనోపాధికి చివరి రోజు మాత్రమే, జీవితానికి కాదు. ఇక సమస్యలు అంటావా? ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. చావే సమస్యకి పరిష్కారం అయితే ప్రతి మనిషి రోజుకు 10 సార్లన్నా చావాలి. దేవుడిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. జీవితానికి ఒక సార్థకత చేకూర్చాలి. కొడుకు చూడననేసరికి దిగులు పడిపోయారే, ఒక్క క్షణం వాస్తవ దృష్టిలో ఆలోచించు. మీ ఇద్దరూ పెన్షన్ డబ్బులతో నిజంగా బతకలేరా అని అడిగాడు. దర్జాగా బతకగలం వెంటనే అన్నాడు రామచంద్రయ్య. మరెందుకు దిగులు? కలిసి బతకాలనుకున్న ఆశ నిరాశ మిగిల్చింది, అంతేగా. నువ్వు నీ కుటుంబ చట్టాల నుంచి బయటకు వచ్చి చూడు. అతి పెద్ద కుటుంబం ఒక్కటి కనిపిస్తుంది. మన ఉషస్సు సంస్థ ముఖ్యోద్దేశం ఒక్కటే, నిండు నూరేళ్ళు అర్థవంతంగా జీవించటం. అక్కడ అందరూ మనలాంటి వాళ్ళే. అక్కడ నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది, నీ అనుభవానికి గౌరవం ఉంటుంది, నీకంటూ జీవితం ఉంటుంది. అదే సమయంలో సహజీవన సౌందర్యము ఉంటుంది వివరిస్తున్నాడు శ్రీనివాసమూర్తి. ఉద్వేగంతో అల్లుకుపోయాడు రామచంద్రయ్య. నిజమే, సమాజానికి మనకు తోచిన సేవ చేద్దాం. వారం వారం స్కూళ్లల్లో మన సాంస్కృతిక వైభవాన్ని చెబుదాం. పొద్దున్నే పరుగులెత్తి ఉద్యోగాల్లో ఊపిరాడకుండా పనిచేసి ఎప్పుడో ఏ రాత్రికో ఇల్లు చేరే మన కాలనీవాసులు టైంకి కట్టలేని కరెంటు బిల్లు వంటి చిన్న చిన్న అవసరాలు మనం పగటిపూట చేయొచ్చు. నెలకొక్కసారి ఆదివారం అందరినీ కూడగట్టుకుని స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేద్దాం. చుట్టుపక్కల కాలనీల్లో సమస్యలు ఏవైనా ఉంటే మన వంతు సాయం చేద్దాం చెప్పుకుపోతున్నాడు రామచంద్రయ్య. ఆనందంతో గలగలా నవ్వేశాడు శ్రీనివాసమూర్తి. చూసావా, నీ ఒక్కడికే ఇన్ని ఆలోచనలు వస్తుంటే ఇక అందరం కలిస్తే ఎంత అద్భుతం చేయొచ్చో కదా. సుశీలమ్మ రోదన తగ్గి మనసు ఊరడిల్లింది. నిజమే, తనకేం ఓపిక తగ్గిపోయిందా ఏంటి? తనకే అవకాశం ఇస్తే 100 మందికి ఒంటి చేత్తో వండి వార్చేయగలదు. అందరూ కలిసి ఉంటే అంతకంటే పండగ ఇంకెక్కడుంటుంది? రామచంద్రయ్యకు ఆత్మవిశ్వాసం పెరిగి ఏనుగంత బలం వచ్చినట్టయింది. మనసుకు కమ్మిన దిగులు పొరలు, నిరాశాతెరలు జారిపోయినట్టయింది. జీవన్మరణ సమస్యగా తాము భావించింది అసలు సమస్యే కాదని తేలిపోయింది. జీవితం కొత్తగా స్ఫూర్తిమంతంగా కనిపిస్తోంది. మనదైన జీవితాన్ని మనసారా జీవిస్తే వానప్రస్థం కూడా ఇంద్రప్రస్థం అవుతుంది అంటూ లేచాడు శ్రీనివాసమూర్తి. రామచంద్రయ్య అతన్ని అమాంతం కౌగలించుకుని సాగనంపాడు. రిటైర్మెంట్ రోజునే తనకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో సగం కొడుక్కి పంపించేశాడు రామచంద్రయ్య. తన దగ్గరకు వచ్చిన స్టూడెంట్కి ఆటోగ్రాఫ్ ఇస్తూ రాశాడు, మనం పొందిన దానితో కలిగేది జీవనం,
మనం పంచిన దానితో వెలిగేది జీవితం. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొత్త వాళ్ళు ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.